హలో అందరికీ, నేను చాలా ఈజీగా టమాటో రసం చేసేస్తూ ఉంటానండి. ఇది రెగ్యులర్గా చేస్తాను ఇంట్లో. రసం పౌడర్ ఏమీ పెట్టుకోను, అప్పుడప్పుడు సాంబార్ పౌడర్ కూడా వేస్తాను. బట్ మోస్ట్లీ ఇంట్లో ఉన్న పొడులతోనే రసం చేసేస్తూ ఉంటాను. చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ముందుగా తాలింపు వేసుకుంటున్నాను. అన్ని తాలింపు దినుసులు వేసుకుని ఏ పులుసు కూరకైనా చారుకైనా మెంతుల పౌడరు ఉంటే చాలా బాగుంటుందండి, చింతపండు వేసే వాటిల్లో. సో ఫ్రై చేసుకుని పోపుల డబ్బాలో ఉంచుకుంటాను. అది కొంచెం వేసాను. తాలింపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. అవి త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్, పసుపు వేసుకున్నాను. మూత పెట్టి ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటో ముక్కలు యాడ్ చేశాను. ఆ ముక్కలు యాడ్ చేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ మిరియాల పౌడరు, ఒక స్పూన్ ధనియాల పౌడరు, ఒక హాఫ్ స్పూను జీలకర్ర పౌడరు, ఇవి యాడ్ చేసుకున్నాను. ఇవి మంచిగా ఫ్రై అవ్వడానికి మూత పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం బాగా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెము స్మాష్ చేస్తున్నట్లుగా తిప్పుకుంటూ ఉండాలండి. నేను ఇవి అంతా తీసివేయను, రసంలోనే ఉంచుకుంటాను టమాటో ముక్కలు అవన్నీ. సో స్మాష్ చేసేస్తే రసంలో కలిసిపోతాయి. ఇప్పుడు ఒక 1 స్పూను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చింతపండు పేస్ట్ వేసుకున్నానండి. అండ్ హాట్ వాటర్ని పోసుకుంటున్నాను. సో ఇవన్నీ చక్కగా కలియబెట్టుకుని మూత పెట్టేసుకుని అవి కొంచెం మరగ కాసుకోవడమే. సో ఇవి కాగేటప్పుడు కొంచెము కొరియాండర్ కూడా, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం మరిగేంత వరకు ఉంచుకొని అంతా సర్వ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు కొంచెం కాగిన తర్వాత బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ తక్కువైతే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ కారం కూడా వేసుకోవచ్చండి. ఆల్రెడీ మిరియాల పొడి వేసాను కదా, చిన్న పాప తినాలి అని నేను కారం వేయలేదు. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్టు, కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ వేలో చేసేసుకోవచ్చు. రెగ్యులర్గా చేస్తాను, చాలా బాగుంటుంది.